Hi, hello all. Welcome back to our channel, True Passion for Fashion. Hope you are doing great. Thank you so much for all of your love and support. ఇవాళ చాలా స్పెషల్ వీడియో, చాలా రోజులుగా చేయాలి అనుకుంటున్న వీడియో అండ్ వెరీ వెరీ యూస్ఫుల్ వీడియో కూడా. చాలామంది అడిగారు, రిక్వెస్ట్ చేశారు. నాకు కూడా చాలా మోటివేటింగ్గా అనిపించింది చేయాలి అని. నన్ను చాలా రెగ్యులర్గా నా దగ్గర ఉన్న కొన్ని జ్యువెలరీ మళ్ళీ రిపీటెడ్గా అడుగుతున్న జ్యువెలరీలో కొన్ని మినిమల్ జ్యువెలరీ, సింపుల్ జ్యువెలరీ మీకు చూపిద్దాము. ఒక గ్లిమ్స్ లాగా మీకు అన్నీ ఒక్కసారి మళ్ళీ రిఫ్రెషింగ్గా చూపిద్దాం అన్నట్టుగా ఐఎమ్ డూయింగ్ దిస్. అలాగే మీతో కొన్ని టిప్స్ కూడా నేను ఇవాళ షేర్ చేసుకుంటాను. అందరూ చాలా వరకు అడుగుతున్నారు, ఎలా మీరు ఇంత జ్యువెలరీ ఇవన్నీ మీరు కలెక్ట్ చేయగలిగారు అని. ఇవాళ నేను ఫాలో అయ్యే టిప్స్, అలాగే మా ఇంట్లో మా అత్తమ్మ, అమ్మ వాళ్ళు ఫాలో అయిన టిప్స్ కూడా నేను మీతో ఇవాళ షేర్ చేసుకుంటాను. మనం ఏదైనా జ్యువెలరీ ఫస్ట్ కలెక్ట్ చేయాలి అంటే మనకి కొంచెమైనా ఇంట్రెస్ట్ ఉండాలి. అలా ఇంట్రెస్ట్ ఉండి ఎలా కలెక్ట్ చేయాలో తెలియని వాళ్ళకి నాకు తెలిసి ఈ వీడియో కొంచెమైనా యూస్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ థింగ్, మీ లైఫ్లో మీకు చాలా ఇంపార్టెంట్ డేస్ కొన్ని ఉంటాయి. లైక్ మీ బర్త్డేస్ కానీ, మీ వెడ్డింగ్ డేస్ కానీ, లేకపోతే మీ పిల్లల బర్త్డేస్ కానీ, అలాంటి ఒక డేట్ని మీరు ఒక డెడ్ లైన్ లాగా పెట్టుకోండి. ఎవ్రీ ఇయర్ ఇనీషియల్గా స్టార్ట్ చేస్తున్నాము, మనం ఏదైనా గోల్డ్ కొనాలి అనుకున్న వాళ్ళు ఆ డేట్ కోసం మీరు ఎవ్రీ ఇయర్ వెయిట్ చేసి చక్కగా మీ దగ్గర ఎంత బడ్జెట్ అయితే ఉందో అంతకన్నా కొంచెం ఎక్కువైనా పర్లేదు అలాంటి జ్యువెలరీ కలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇయర్ అంతా చాలా కష్టపడి ఆ గోల్డ్ కొనుక్కోవాలని ఒక అంబిషన్తో కొంచెం డబ్బులు అయితే సేవ్ చేసుకుంటారు కదా. సో ఇంకా కొంచెం ఎక్కువైనా, అంటే లైక్ ఒక 2-3% ఎక్కువైనా నో ప్రాబ్లం, మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకొని మీ హస్బెండ్ సపోర్టో లేకపోతే మీ పేరెంట్స్ సపోర్టో ఎవరో ఒకరి సపోర్ట్తో ఇంకొంచెం అమౌంట్ యాడ్ ఆన్ చేసుకుని ఒక జ్యువెలరీ అయితే పర్చేస్ చేయండి. మీరు కొనుక్కున్న జ్యువెలరీ ఏదైనా మీరు బాగా యూస్ చేసేలాగా ఉండాలి. ఎప్పుడైతే మనం రోజు వేసుకొని దాన్ని ఎంజాయ్ చేస్తామో మనకి ఇంకా ఆ గోల్డ్ అని ఒక ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది. గోల్డ్కి కూడా మనం చాలా అట్రాక్ట్ అవుతాం. సో మనం ఇంకా కొనుక్కోవాలి అని మన ఎవ్రీడేలో మనం చేసే కొన్ని అనవసరమైన ఖర్చులు కొన్ని ఉంటాయి కదా, అలాంటివన్నీ తగ్గించుకోవడానికి మనం ట్రై చేస్తాం. సో ఎప్పుడైనా మనకి ఇంట్రెస్ట్ అనేది మనలో మనమే క్రియేట్ చేసుకోవాలి. ప్రతిసారి ఎవరో ఒకరు మనకి గిఫ్ట్ చేయాలి అనుకోవడం కన్నా మన కోసం మనం గిఫ్ట్ చేసుకోవాలి అనుకోవడం ప్రయారిటైజ్ చేసుకోవాలి. చిన్న చిన్న అనవసరమైన ఖర్చులు మనం టెంప్ట్ అవుతాం చాలా విషయాల్లో, అది మనకి చాలా అవసరం లేకపోవచ్చు, బట్ స్టిల్ మనకి కొనుక్కునేయాలి అనిపిస్తుంది. అలాంటప్పుడు ఒక సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ మోటివేటింగ్ అని ఒకటి పెట్టుకుని ఇంతకన్నా బెటర్ వస్తువు మనం మంచిగా జ్యువెలరీ కొనుక్కుందాం, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేద్దాం అని మీ మైండ్ని మీరే మోటివేట్ చేసుకోవాలి. ఇంకొక బెస్ట్ టిప్ ఏంటంటే చిన్న చిన్న వస్తువుల నుంచి స్టార్ట్ చేయండి. రెగ్యులర్ వేర్ స్టడ్స్ కానీ, చిన్న చైన్స్ కానీ, మంచి పెండెంట్స్ కానీ, ఇలా చిన్న చిన్నవిగా స్టార్ట్ చేయండి. ఏది కొన్నా ఒక సెట్ లాగా కొనుక్కోండి. లైక్ ఒక స్టడ్, మంచిగా ఒక పెండెంట్, ఒక చైన్, బ్రేస్, ఇలా అన్నీ ఒక సెట్ లాగా కొనడానికి ట్రై చేయండి. మీరు నా వీడియోస్లో చూసినట్లయితే నా దగ్గర ఆల్మోస్ట్ అన్నీ అలా సెట్ చేసుకున్నవే ఉంటాయి. ఒకవేళ 1-2 లేకపోయినా అలాంటి వాటికి వేరే ఏవో నా దగ్గర ఉన్నవి మ్యాచ్ అయ్యేలాగా ఉండేలాగా నేను చూసుకుంటాను. మీరు ఒక్కసారి నా వీడియోస్ అన్నీ ఎవరైనా చూడకపోతే, ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటే డెఫినెట్గా చెక్అవుట్ చేయండి, మీకు తప్పకుండా ఐడియా వస్తుంది. ఎందుకు నేను అలా చేస్తాను అంటే, మనం ఏదైనా ఒక పీస్ మనకు పెట్టుకున్నప్పుడు అది కంప్లీట్గా మనలో అన్నీ పెట్టుకోగలిగితే చాలా చాలా రాయల్టీని, చాలా ఎలిగెంట్గా కూడా కనిపిస్తాము. చాలా రాయల్టీ యాడ్ ఆన్ అవుతుంది మన అటైర్కి కానీ, మన లుక్కి కానీ. ఏదైనా అది చిన్నదైనా పర్లేదు, ప్రతిసారి చాలా పెద్ద పెద్ద జ్యువెలరీ పెట్టుకోవాలి, మనల్ని చాలా గ్రాండ్గా ప్రజెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న ట్రెండ్ మనం ఎంత సింపుల్గా, ఎంత మినిమల్గా ఉంటే అంత క్లాసీగా, అంత బ్యూటిఫుల్గా ఉంటాం కదా. సో ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే నేను ఫస్ట్ ఒక బ్లాక్ బీడ్స్ కొనుక్కున్నాను. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ నాకు దొరకలేదు. సో నా దగ్గర ఉన్న వాటితో కొద్ది రోజులు పేరప్ చేశాను. బట్ ఇప్పుడు రీసెంట్గా ఈ పెండెంట్ అండ్ ఈ స్టడ్స్ కొనుక్కున్నాను. ఇవి రెండు మెయిన్ కొనుక్కోవడానికి ఏంటంటే పాప కోసం, నా కోసం, అలాగే నా బ్లాక్ బీడ్స్ కూడా మ్యాచ్ అవుతుందని. అలాగే నేను రీసెంట్గా ఈ మధ్యలో చేయించుకునే ఈ బ్లాక్ బీడ్స్ కూడా చక్కగా నేను ఆ స్టడ్స్తో పేరప్ చేయొచ్చు. బ్రేస్లెట్ నా దగ్గర ఎలాగో సేమ్ కలర్లో ఉంది.
సో ఇప్పుడు నాకు యాజ్ ఎ హోల్ సెట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను ఈ సెట్తో ఏ ఫంక్షన్కైనా హ్యాపీగా సింపుల్గా నేను క్లాసీగా ప్రెజెంట్ చేసుకోగలుగుతాను కదా. సో మీకు ఇప్పుడు ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది. చక్కగా పెండెంట్స్, తర్వాత స్టడ్స్, ఒక బ్యాంగిల్ ఆర్ బ్రేస్ ఇలాంటివి కలెక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇవి కలెక్ట్ చేయడం వల్ల ఏమవుతాయంటే మన దగ్గర చాలా సెట్స్ ఉన్నాయి అని ఒక హ్యాపీనెస్ మనకుంటుంది. నా దగ్గర 4 సెట్స్ ఉన్నాయి, 5 సెట్స్ ఉన్నాయి, 6 సెట్స్ ఉన్నాయి అని చాలా ప్రౌడ్గా మన కోసం మనమే మోటివేటింగ్గా అనిపిస్తుంది. సపోజ్ ఇప్పుడు మీరు మీ బర్త్డేకో ఆర్ ఎనీ అదర్ అకేషన్కు మీరు ఏదైనా ఒక జ్యువెలరీ పర్చేస్ చేయాలనుకున్నారు. బట్ మీకు నచ్చిన మోడల్స్ అయితే అక్కడ లేదు అంటే అసలు ఏమి థింక్ చేయకుండా, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చక్కగా కాయిన్స్ కొనుక్కోండి. ఒకవేళ మీకు జ్యువెలరీ మీద ఇన్వెస్ట్ చేయడం ఇంట్రెస్ట్ లేదు అన్న వాళ్ళు కూడా చక్కగా కాసులు కానీ, కాయిన్స్ కానీ చక్కగా కలెక్ట్ చేయండి. మేమైతే ఎవ్రీ ఇయర్ దివాళీ, వినాయక చవితికి కంపల్సరీ కాసులు కలెక్ట్ చేస్తాం. ఇలా ఒక 10 ఇయర్స్ అట్లా కాసులు కలెక్ట్ చేసి మాకు పాప ఉంది కాబట్టి పాపకి ఏదైనా ఒక మంచి వస్తువు చేయించడం కానీ, లేకపోతే మధ్యలో మాకేదైనా అవసరమైనప్పుడు మా జ్యువెలరీ కోసం ఏదైనా అవసరమైతే కొనుక్కోవడం కానీ చేస్తాం. బై ద వే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న రూబీ నెక్లెస్, ఇది హాఫ్ అంటే లైక్ ఒక 20 ఇంచెస్ వరకు వచ్చే లెంత్. ఇది చాలా ఓల్డ్, ఆల్మోస్ట్ 30 ఇయర్స్ బ్యాక్ జ్యువెలరీ. బట్ నేను ఇంకా ట్రెజర్ చేసుకున్నాను. నా రీసెంట్ జ్యువెలరీ వీడియోస్ అన్నీ మీరు చూసినట్లయితే చాలా చాలా ట్రెండీగా, చాలా లేటెస్ట్గానే కలెక్ట్ చేశాను. బట్ స్టిల్ నేను ఎందుకు ఇలాంటి జ్యువెలరీ కూడా ట్రెజర్ చేసుకున్నాను అంటే ఇవి చాలా సాలిడ్గా ఉంటాయి, గోల్డ్ వెయిట్ చాలా ఎక్కువ ఉంటుంది, ప్యూరిటీ కూడా చాలా చాలా మంచిగా ఉంటుంది. ఇలాంటి జ్యువెలరీ మీ దగ్గర ఏదైనా పాత జ్యువెలరీ ఆర్ ఓల్డ్ జ్యువెలరీ ఏదైనా ఉంటే చక్కగా మనం రీక్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ జ్యువెలరీని గుత్తపూసల్లాగా చేయించుకుందాము, ఎప్పటికీ లైఫ్ టైం అత్తయ్య జ్యువెలరీ ఇది గుర్తుగా ఉండిపోతుంది అని నేను ప్లాన్ చేసుకుంటున్నాను. ఇలా మీ దగ్గర కూడా ఏదైనా ఓల్డ్ జ్యువెలరీ, మంచి జ్యువెలరీ ఉంటే చక్కగా రీక్రియేట్ చేయడానికి ట్రై చేయండి. మనకున్న చిన్న చిన్న ఐడియాస్తో, మనకున్న చిన్న చిన్న నాలెడ్జ్తో ఇప్పుడు చాలా షాప్స్లో మనకి మంచిగా రీక్రియేట్ చేసిస్తున్నారు. వాళ్ళు కూడా చాలా బెటర్ సజెషన్స్ కూడా ఇస్తున్నారు. అలా తీసుకొని చక్కగా రీక్రియేట్ చేసుకోండి. అప్పుడు మనకి కొత్త జ్యువెలరీ వేసుకున్నామనే ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలాగే మన ఓల్డ్ జ్యువెలరీని మనం పోగొట్టుకోలేదు అనే ఒక మంచి హ్యాపీనెస్ కూడా ఉంటుంది. నేనైతే నా బర్త్డేస్కి, మ్యారేజ్ డేస్కి, లేకపోతే నా లైఫ్లో జరిగే ఎనీ ఇంపార్టెంట్ డేస్కి ఎవరు నాకు మనీ ఇచ్చినా నా దగ్గర ఎంత మనీ ఉందో అంత చూసుకొని అస్సలు ఆలోచించకుండా కాయిన్స్ కొని పెట్టేస్తాను. నాకు నచ్చినప్పుడు, నాకు ఏదైనా బాగా కావాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా అవి తీసుకెళ్ళి చక్కగా ఎక్స్చేంజ్ చేసుకుంటాను. అప్పుడు నాకు అస్సలు బర్డన్ అనిపించదు. చాలా కొత్త ప్రోడక్ట్, చాలా మంచిగా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా నాకు వచ్చింది అనే ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. చాలా రోజుల ముందు నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా తక్కువ అమౌంట్కి నేను కొన్న కాయిన్స్ ఇప్పుడున్న గోల్డ్ ప్రైస్తో నాకు చాలా పెద్ద ప్రోడక్ట్ కొనుక్కునే ఒక ఆపర్చునిటీని అయితే క్రియేట్ చేశాయి. అందుకే చెప్తున్నాను, ఎవ్రీ డే గోల్డ్కి అస్సలు డిప్రిసియేషన్ అనేది ఉండదు, ఎప్పుడు అప్రిసియేట్ అవుతుంది, బాగా పెరుగుతుంది గోల్డ్ వాల్యూ. సో మనం ఏదో ఒకటి, ఒక చిన్న, మన దగ్గర ఉన్న ఒక చిన్న బడ్జెట్ అయినా పర్లేదు, ఒక 1 గ్రామ్ ఇస్ ఆల్సో ఫైన్. ఫ్యూచర్లో ఆ 1 గ్రామ్ కాస్త మనకు ఒక 6-7 గ్రామ్స్ వాల్యూ చేసే అంత ప్రోడక్ట్ని కూడా మనం కొనుక్కోగలిగే ఆపర్చునిటీని అయితే ఇప్పుడు ఇస్తుంది కదా. సో డెఫినెట్గా అందరూ చక్కగా మీ వల్ల అయినంత మీరు హ్యాపీగా ఇన్వెస్ట్ చేయండి. తర్వాత మనం కొనుక్కున్న గోల్డ్ చక్కగా ట్రెజర్ చేసుకుని ప్రాపర్గా అవన్నీ సెట్ చేసుకున్నప్పుడు మనకి రోజు వేసుకోవాలి, ఎంజాయ్ చేయాలని ఒక ఫీలింగ్ ఉంటుంది. నేను ఇదేదో సమ్ నార్మల్ వెబ్సైట్లో ఇది ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. చాలా బాగుంది. అన్నీ ట్రెజర్ చేసుకొని మనం స్టడ్స్, బ్లాక్ బీట్స్ అలాంటివి వేసుకొని మనం ఎప్పుడైనా హ్యాండ్ బ్యాగ్లో హ్యాండీగా తీసుకెళ్ళడానికి చాలా క్యూట్గా అనిపించింది. సో అందుకే మీ అందరికి కూడా ఏదైనా యూజ్ అవుతుంది అని చూపిస్తున్నాను. బట్ ఐఎమ్ సారీ, దీని లింక్ అయితే నా దగ్గర లేదు. నేను ట్రై చేస్తాను, ఇఫ్ అట్ ఆల్ దొరికితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఇలా మనం అందరం చక్కగా చిన్న చిన్న జ్యువెలరీ చాలా మోటివేటింగ్గా మనం కలెక్ట్ చేసుకొని, వన్స్ మనకు ఓకే చిన్న జ్యువెలరీస్ ఒక 5-6 సెట్స్ మనకు ఉన్నాయి చాలు, మనం ఇంకా పెద్ద జ్యువెలరీకి వెళ్దాం, పెద్ద అమౌంట్స్ పెట్టుకుందాం, పెద్ద బడ్జెట్ ట్రై చేద్దాం అనుకున్నప్పుడు చిన్న చిన్నగా కొంచెం కొంచెం ఎప్పుడు ఎవ్రీ ఇయర్ చేస్తున్నట్టే ఒక 3-4 ఇయర్స్ ఆఫ్ టైం పీరియడ్ తీసుకొని చక్కగా పెద్ద జ్యువెలరీ కూడా కొనుక్కొని మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీ అందరితో నేను ఒక మాట చెప్పనా, ఏదైనా మన మనసు అంతే. మనం చేయాలి అనుకుంటే ఎలాగైనా చేయగలుగుతాం. మనకు వద్దు, మనకి ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే మనకి ఎన్ని అవకాశాలు ఉన్నా మనం దాని జోలికి వెళ్ళలేం. సో
ఎవరికైతే నిజంగానే చాలా ఇంట్రెస్ట్ ఉంది, చక్కగా కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు చిన్న చిన్న టిప్స్, నా దగ్గర ఉన్న టిప్స్ మీతో షేర్ చేసుకున్నాను. ఎవరికైనా యూస్ఫుల్ అయితే డెఫినెట్గా కమెంట్ చేయండి. ఇంకా మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, నేను ఎలా సేవ్ చేసి గోల్డ్ కొంటాను అని నెక్స్ట్ ఫ్యూచర్ కమింగ్ వీడియోస్లో మీకు చూపిస్తాను. డెఫినెట్గా ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి వెరీ interesting and very useful also. Hope you all like this video. So informative anukuntunnanu. Thank you so much for all of your love and support. Keep supporting me. We'll meet you with a beautiful video again. Take care. See you. Bye.